నాటుకోళ్లతోనే కాదు సంకరజాతి పెరటి కోళ్లతో మంచి లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది నిరుద్యోగ యువత. నాటుకోళ్లలో గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ. అయితే వీటితో సంకరపరిచి అభివృద్ధి చెందిన జాతుల్లో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో బ్రౌన్ గుడ్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పెరటి కోళ్లను ఫారాల్లో పెంచి గుడ్ల ఉత్పత్తి చేసే అవకాశాలు పెరిగాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్రీ రేంజ్ పాస్చరైజ్డ్ పద్ధతిలో పెరటి కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు మెదక్ జిల్లాకు చెందిన యువ ఇంజనీర్. మొదట్లో నాటుకోళ్లను మాంసం కోసం పెంచిన ఈ యువకుడు ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తిని స్టార్టప్ ప్రోగ్రాం కింద చేపట్టి ఉద్యోగం కంటే వ్యవసాయమే ముద్దు అంటున్నాడు. గుడ్లను స్వయంగా మార్కెటింగ్ చేస్తూ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాడు. 4 ఎకరాల పొలంలో ఫ్రీ రేంజ్ పాస్చరైజ్డ్ ఆర్గానిక్ విధానంలో పెరటి కోళ్ల పెంపకం కొనసాగుతోంది. ఇక్కడ కోళ్లు షెడ్లోనూ ఆరుబయట తిరిగేందుకు వీలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. న్యూట్రీఫ్రెష్ ఎగ్స్ బ్రాండ్ పేరుతో మెదక్ జిల్లా సోంపేట మండలం చందీ గ్రామంలో గుడ్ల కోసం పెరటి కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు యువ రైతు అచ్యుత్ రెడ్డి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ యువకుడు వ్యవసాయంపై మక్కువతో వివిధ ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత మొదట నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. 3 సంవత్సరాల్లో 5 బ్యాచులు పెంచిన ఈ రైతు 4 బ్యాచుల్లో మంచి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం మార్కెట్లో బ్రౌన్ గుడ్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని పెరటి కోళ్లను గుడ్ల కోసం పెంచుతున్నారు. 4 ఎకరాల ఈ పొలంలో 10,000 కోళ్ల సామర్థ్యం ఉన్న 2 షెడ్లు నిర్మించారు. పెరటి కోళ్లలో ఇక్కడ 4 రకాల జాతులున్నాయి. ఇటీవల మార్కెట్లో మంచి ప్రాచుర్యం పొందిన BV 380 రకంతో పాటు ఇండ్బ్రో, గ్రామప్రియ, మహారాష్ట్రకు చెందిన దేశీ ప్యూర్ రకాలను పెంచుతున్నారు. వీటిలో 3 జాతులు నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన జాతులే. అయితే నాటుకోళ్లతో పోలిస్తే వీటి గుడ్ల దిగుబడి సామర్థ్యం ఎక్కువ. ఏడాదికి ఒక్కో కోడి 145 వరకు గుడ్లు పెడుతూ ఉండడంతో పెంపకం ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో గుడ్డును ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా 15 రూపాయలకు విక్రయించడం విశేషం. ఉద్యోగాల కంటే వ్యవసాయమే మిన్న అంటున్న ఈ యువ ఇంజనీర్ పెరటి కోళ్ల పెంపకం గురించి ఏమంటారో విందాం. నేను కూడా నార్మల్గా కోళ్లు పెంచుదాము, లేకపోతే ఏదైనా అగ్రికల్చర్ వినూత్నంగా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆర్గానిక్ లేదా ఇంకా మంచి ఫుడ్ అంటే రసాయనాలు వాడకుండా పెంచాలన్న ఉద్దేశంతో ఈ రంగంలోకి రావాలని నేను నిర్ణయించుకున్నాను. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత ఈ ఫ్రీ రేంజ్ అనే పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఫ్రీ రేంజే కాకుండా ప్యాస్చరైజ్ అంటే పచ్చిక బయల్లో కోళ్ళు తిరుగుతూ మేత మేసే విధంగా చేసేదాన్ని ప్యాస్చరైజ్ అంటారు. అలాగే ఆర్గానిక్, ఈ మూడింటిని కలిపేసి ప్రీమియం క్వాలిటీ ప్యాస్చరైజ్డ్ ఆర్గానిక్ ఫ్రీ రేంజ్ కంట్రీ ఎగ్స్ అనేది మనము చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి వచ్చేసి 2 షెడ్స్ ఉన్నాయండి. వాటి కెపాసిటీ వచ్చేసి 10,000 కోళ్ళు పడతాయి. అంటే వాటి విస్తారం వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్ల జాగా ఉంటుంది. అదే బయట కోళ్ళు తిరగడానికి, పచ్చిక పెంచడానికి, లేకపోతే మేత వేయడానికి 4 లక్షల స్క్వేర్ ఫీట్లు అంటే దాదాపు 4 ఎకరాల పొలం వరకు మాకు వాటికి కేటాయించడం జరిగింది. అలాగే ఆ ఫ్రీ రేంజ్ మొత్తానికి బార్డర్లో మంచి ఫెన్సింగ్ వేయడం జరిగింది అనమాట. అంటే 9 ఫీట్ల ఎత్తు, కోళ్ళు బయటకు ఎగిరి వెళ్లకుండా లోపలికి కూడా ఎలాంటి కుక్కలు కానీ లేకపోతే ముంగిసలు కానీ ఇలాంటివి రాకుండా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఫీడ్, రా మెటీరియల్స్ అన్ని వేసుకోవడానికి కూడా ఒక గోదాము నిర్మించడం జరిగింది. 25 లక్షల వరకు మనకు ఖర్చు అయిందండి. దాంట్లో పెద్ద మొత్తము లోను, మిగతాది ఏంటంటే మనం సంపాదించిన డబ్బుతోనే నిర్మించడం జరిగింది. ఎప్పుడైతే ఈ గుడ్ల ఉత్పత్తికి రావడం జరిగిందో చాలా ప్రొఫెషనల్గా న్యూట్రీఫ్రెష్ ఎగ్స్ అనేది సపరేట్గా బ్రాండ్ రిజిస్టర్ చేయించి ఈ బ్రాండ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే మన గుడ్లని నేరుగా వినియోగదారుడికి అందించాలన్న ఉద్దేశంతో ఫామ్ టు టేబుల్ అనమాట. అంటే మన దగ్గర పెట్టిన ఈ రోజు గుడ్లని నేరుగా వాళ్ళ కస్టమర్కి ఇచ్చేటట్టుగా మోడల్ చేశాము. వాళ్ళు ముందుగా మాకైతే ఈ ఆన్లైన్లో కానీ, వెబ్సైట్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ ఆర్డర్ పెట్టుకుంటే మేము ఈ గుడ్లని డెలివరీ ఇస్తున్నాము. 3-4 బ్యాచ్లు చేశామండి. ఇది ఇప్పుడు నడుస్తుంది ఏంటి అంటే ఫిక్స్డ్ బ్యాచ్ అనమాట. ఇది ఏంటి అంటే ఇక గుడ్లు కాబట్టి మేము వీటిని సేమ్ ఇక బ్యాచ్లు లెక్కనే కన్సిడర్ చేస్తాము. ఇప్పటికీ మేము 5 బ్యాచ్లు చేసి ఉన్నాము గత 3 సంవత్సరాల నుంచి. గుడ్ల కోసం పెంచే పెరటి కోళ్లను సాధారణంగా కేజ్ విధానంలో పెంచితే అధిక గుడ్ల దిగుబడి వస్తుంది, నాణ్యత పెరుగుతుంది. కానీ కేజ్ల నిర్మాణానికి అధికంగా ఖర్చవడం వల్ల ఈ యువ ఇంజనీర్ డీప్ లిట్టర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే గుడ్ల నాణ్యత చెడిపోకుండా వీటికి ప్రత్యేకంగా 21 గదులుండే విధంగా చెక్క ఫ్రేమ్ తయారు చేయించారు. దీంతో కోళ్లు గుడ్లు పెట్టేటప్పుడు వీటిలో చేరుతున్నాయి. గుడ్డు నాణ్యత కూడా బాగా వస్తోంది. ప్రస్తుతం ఈ ఫామ్లో 2,500 కోళ్లున్నాయి. నవంబర్ నాటికి ఈ సంఖ్యను 10,000కు పెంచే ప్రయత్నంలో ఉన్నారు ఈ రైతు. పిల్లల బ్రూడింగ్ దశలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం,
40 రోజుల వరకు షెడ్లోనే పెంచి ఆయుర్వేద మందులను ఎప్పటికప్పుడు అందించడం వల్ల మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. జనరల్గా వచ్చేసి ఒక్కరోజు పిల్లని అంటే అదే రోజు గుడ్లోకి వెళ్ళి పొదిగిన పిల్లని మేము తీసుకుంటాము డెలివరీగా. ఈ బ్రూడింగ్ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకోసం అంటే అప్పుడే చాలా మరణాలు, ఈ మోర్టాలిటీ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మేము చేసుకునే చర్యలు ఏంటి అంటే హీట్ అనేది మనము 90 డిగ్రీల ఫారెన్హీట్ అనేది మనము మొదటి రోజు మనం ఒక వారం రోజులు కంటిన్యూ చేస్తామండి. అన్ని రకాల పౌష్టిక ఆహారం వాటికి అందించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మేము సొంతంగా స్టార్టర్, ప్రీ స్టార్టర్ అనేటిది మా సొంతంగా మేము మొక్కలతో కానీ ఇలా మన దగ్గర లోకల్లో అవైలబుల్ వాటితోని మేము ఒక ఫీడ్ తయారు చేసుకున్నామండి. ఎప్పుడైతే ఈ 40 రోజుల పేస్ వరకు మనం పెంచుకోగలిగితే ఆ కోళ్ళు సొంతంగా తాను సొంతంగా ఆహారం సేకరించి తినే స్థాయికి వస్తుంది. అప్పుడు వాటికి హీట్ కూడా అవసరం లేదు. అప్పుడు ఆ కోళ్ళని మనము ఈ ఫ్రీ రేంజ్ పద్ధతిలోకి వదిలేస్తుంటాం అనమాట. గుడ్లు పెట్టాలి కాబట్టి కాల్షియం ఇలాంటివి కూడా మనం న్యాచురల్గా ఎలా ఇస్తామనేది ఇవ్వాల్సి వస్తుంది. చాలా వరకు కోళ్ళల్లో మరణాలు ఈ నీళ్లు కంటామినేట్ అవ్వడం వస్తుంది. మేము దాన్ని అధిగమించడానికి స్పెషల్గా రీసెర్చ్ చేసి ఈ నిప్పల్ డ్రింకర్స్, అది కూడా ఆర్జెంటల్ నిప్పల్ డ్రింకర్స్ అనేవి మేము ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. వాటితో మేము బకెట్లకు అమర్చించి జీరో కంటామినేషన్ అంటే ఒక చిన్న డ్రాప్లెట్ కూడా లేకపోతే చెత్త కూడా పడకుండా వీటిని మెయింటైన్ చేసుకున్నాం. సో మా దగ్గర నీరు కలుషితం కాదు. మన తాతల కాలంలో ఇంత పూర్వీకులు చేసినట్టు ఆకులు అంటే ఏవైతే ఔషధ మూలికలు ఆయుర్వేదిక్ పద్ధతిలో ఉన్న మూలికల్ని ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపి మేము దాదాపు ఒక 10 రకాల ఔషధ మొక్కల్ని మేము తీసుకున్నాము. ఈ సుబాబులు, వేప, ఇండియన్ చెర్రీ అంటారు దాన్ని, నీలవేంబు, టర్మరిక్, బాసిల్, బెర్సిము, లూసెను, ఎడ్జు లూసెను, అజోలా, ఇలా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నిటిని తగు మోతాదులు అంటే ఎంత అవసరం ఉంటుందో అంత ఇస్తాము. కేవలము 10% మాత్రమే డ్రై ఫీడ్, ఏదైతే పొడిగా మనము గిన్నెలో పట్టుకున్న ఫీడ్ని మాత్రం 10% ఇచ్చి 90% ఈ ఆకు పదార్థాలు చేసినది లేకపోతే లీఫీ ఫీడ్ని మాత్రం ఇవ్వదలుస్తుంది. వర్షాకాలంలో కోళ్లను ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఆరుబయట మేపటం అంతగా సాధ్యపడదు. పైగా కొత్త పచ్చిక వల్ల కోళ్లు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించేందుకు ఈ రైతు హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో మొలక గడ్డిని పెంచుతున్నారు. దీనికోసం 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో నెట్ హౌస్ నిర్మించి మొలక గడ్డి పెంచుతున్నారు. ప్రతి ట్రేలో మొక్కజొన్న, సజ్జ వంటి విత్తనాలను కిలో నుండి 2 కిలోలు నానబెట్టి పోస్తే 10 నుండి 12 కిలోల మొలక గడ్డి కేవలం 10 రోజుల్లో తయారవుతోంది. దీనికి తోడు అజొల్లాను గ్రీన్ షెడ్ నెట్ కింద 60 నూతి వరల్లో పెంచటం వల్ల కోళ్లకు నిత్యం అందుబాటులోకి వస్తోంది. వీటి వల్ల దానా ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో మేము దాదాపు సిరిధాన్యాలు, గోధుమలు, బార్లే, మొక్కజొన్నతోని చేస్తున్న గడ్డిని ఇస్తున్నాము. ఇది మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే రసాయనాలు వాడకుండా హైడ్రోఫోనిక్స్లో పెంచిన వాటిని ఈ కోళ్ళకి ఇవ్వడం వల్ల ఆ గుడ్డు యొక్క న్యూట్రిషన్స్ వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట. అంటే మేము టెస్ట్ చేపిస్తే కూడా మేమే ఆశ్చర్యపోయేంత విధంగా విపరీతమైన డిఫరెన్స్ని మేము చూసాము. ఇక ఈ రోగాలు మళ్ళీ ట్రీట్మెంట్ అనే విధానానికి వస్తే ఈ నాటుకోళ్ళకు కూడా అదే సేమ్ ఏ కోళ్ళకు అయితే తెల్ల కోళ్ళకు వచ్చినట్టు అన్ని కోళ్ళకు వచ్చినట్టే రోగాలు వస్తుంటాయండి. దానికి ఏంటి అంటే మనము ఈ యాజమాన్య పద్ధతులు సరిగా పాటిస్తే రోగాలని దూరంగా పెడతామండి. అయినా ఏమైనా రోగాలు వచ్చినప్పుడు ఆ కోడిని గుర్తించి సపరేట్గా సిక్ రూమ్ అనే ఒక రూమ్ని ఏర్పాటు చేసుకొని మొత్తం ఆయుర్వేదిక్ పద్ధతులు అంటే ఆ కోడి ఒకటి మరణిస్తే దానికి మేము పోస్ట్ మార్టం నిర్వహించి ఆ డిసీజ్ ఏందని కనుక్కొని ఆయుర్వేదిక్ పద్ధతిలో వాడికి ట్రీట్మెంట్ చేసి ఆ నెల రోజులు అంటే కోడి నయమైనా అది గుడ్డు పెట్టినా ఆ గుడ్డుని మేము కన్సెప్షన్కి అమ్మకుండా నెల రోజుల తర్వాత మాత్రమే మళ్ళీ అన్ని కోళ్ళలో కలపడం జరుగుతుంది. ఇంకా వచ్చే ముఖ్యమైనది ఏంటి అంటే పెక్కింగ్ అండి. అంటే ఈ కోళ్ళ స్వభావం ఏంటి అంటే ఒకదాని ఒకటి పొడుచుకోవడం జరుగుతుంది. అది నివారించడానికి మేము ఏం చేసామంటే మంచి ప్రోటీన్ గల మేత వేయడము, లేకపోతే వేప ఆకులు ఇలాంటివి కట్టడము, లేదా చికెన్ బ్లైండర్స్ అని మేము తెప్పించుకున్నాం. అది చాలా ఎక్స్పెన్సివ్, అంటే అందరూ పెట్టదగినది కాదు. వాటిని కూడా వాటికి ఏర్పాటు చేసి వాటి పొడుచుకోకుండా చేసినాం. ఒకవేళ అయినా పొడుచుకున్న వాటి ట్రీట్మెంట్ అంటే మేము యాంటీ పెక్కింగ్ స్ప్రే ఒకటి తయారు చేసుకున్నాము. ఇలానే మేము దాదాపు ఒక 15 రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రీ రెడీగా అంటే రెడీగా మనకు ఎప్పుడైతే అవసరం ఉందో కాకుండా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. నాటుకోళ్ల పెంపకంలో భరోసా వచ్చిన తర్వాతే యువ రైతు అచ్యుత్ రెడ్డి ఈ రంగాన్ని విస్తరించారు. గుడ్లకు అధిక డిమాండ్ ఉందని గ్రహించిన తర్వాత పెరటి కోళ్లను ఫ్రీ రేంజ్ పద్ధతిలో విస్తరించారు. కేవలం ఉత్పత్తిదారుడిగా మిగిలిపోకుండా వ్యాపారిగా కూడా మారడం వల్ల అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మరి ఈ పెరటి కోళ్లలో గుడ్ల ఉత్పత్తి ఏ విధంగా ఉంది, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా కేజ్లలో పెంచే లేయర్ కోళ్లైతే 6వ నెల నుండి గుడ్లు పెట్టడం ప్రారంభించి దాదాపు సంవత్సర కాలంలో 300 గుడ్లు వరకు పెడతాయి. ఈ పెరటి కోళ్లు 22వ వారం నుండి గుడ్లు పెట్టినా గుడ్ల ఉత్పత్తి నిరంతరాయంగా ఉండదు. ఒక్కో దఫాకు 15 నుండి 16 గుడ్లు పెడతాయి. తిరిగి 2 వారాల వ్యవధి తీసుకుని గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 30 గుడ్లున్న ఒక్కో ట్రేను 450 రూపాయలకు అచ్యుత్ రెడ్డి అమ్ముతున్నారు. ఆన్లైన్ ద్వారా వినియోగదారుల ఇంటికి చేరవేయడం వల్ల ఒక్కో గుడ్డుకు 15 రూపాయల ధర లభిస్తోంది. ఈ ఫ్రీ రేంజ్లో చేయడం ఏంటి అంటే ఎక్కువగా ఆహారం తిన్నా కూడా ఇవి బాగా తిరిగేసి ఎనర్జీని వృధా చేస్తుంటుంది. అందువల్ల మనకు 110 నుంచి 140 గుడ్ల వరకే పెడుతుంది దీని లైఫ్ టైంలో. సో ఈ గుడ్డుకి ఖర్చు వచ్చేసి మనకు 8 రూపాయలకు గుడ్డు ప్రొడక్షన్ కాస్ట్ పడుతుందండి. ఎందుకోసం అంటే అన్ని ఆయుర్వేదిక్ పద్ధతిలో మళ్ళీ తక్కువ కోళ్ళు గుడ్లు కూడా తక్కువ పెడుతుంది కాబట్టి ఒక ట్రే వచ్చేసి 450 రూపాయలకు మేము అమ్మడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఒక 300 కోళ్ళని మనం పెంచడానికి 6 నుంచి 8 లక్షల వ్యయం అవుతుందండి మనకు. అంటే ఇది రన్నింగ్ కాస్ట్ అంటారు. కానీ రెవెన్యూ వచ్చేసి భారీగానే వస్తుందండి. ఎందుకంటే మనము ఈ ఎక్కువ రేటుకే గుడ్లని మనం డెలివరీ ఇస్తున్నాం కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే మేము ఈ గుడ్ల ప్రొడక్షన్ని 5000 స్థాయి తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు మాకు ఇది లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి 2500 కోళ్ళు ఉన్నాయండి. రోజుకి 1000 నుంచి 1500 గుడ్ల వరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాము. తర్వాత ఈ కోళ్ళు అయితే ఏదైతే 110 నుంచి 150 గుడ్లు వాటి లైఫ్ టైంలో పెట్టిన తర్వాత వీటన్నిటిని ఒకటేసారి మేము వేరే వెండర్కి అమ్మడం జరుగుతుంది. 130 రూపాయల కిలో లెక్క లేకపోతే 90 రూపాయల కిలో లెక్క తీసుకెళ్ళిపోతారు. గుడ్లు ఉత్పత్తి అనేది ప్రతిరోజు ఒకే విధంగా ఉండేలాగా మనము మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఏంటంటే ప్రతి 6 నెలలకు మేము చిన్నపిల్లలు తెచ్చి వాటిని సాకడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు మాత్రము మా దగ్గరికి కొత్త కోళ్ళు వస్తూ ఉంటాయండి. సంవత్సరానికి పాత కోళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక సైకిల్ అండి, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఎండాకాలంలో తక్కువ ఉంటుంది మేత అనేది. ఎందుకోసం అంటే ఎండలు విపరీతంగా ఉన్న ఎంత మనము స్ప్రింక్లర్ పెట్టినా మేత పెరగకపోవడం వల్ల హైడ్రోఫోనిక్స్ బాగా వాడతాము. మనము ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి పొలాన్ని దున్నిపించుకొని ఏవైతే మనము ఈ ఔషధ దినుసులు లేకపోతే లూసెను ఇలాంటివన్నీ చల్లుకొని స్ప్రింక్లర్ సిస్టమ్తో మేత పెంచుకుంటామండి. 10,000 కోళ్లు పెంచే సామర్థ్యం ఉన్న ఈ షెడ్లో ప్రస్తుతం 2500 కోళ్లు మాత్రమే పెంచటం వల్ల గుడ్డు ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉంది. అయినా సొంతంగా మార్కెట్ చేసుకోవటం వల్ల ఈ భారాన్ని అధిగమిస్తున్నారు. వర్షాకాలం తర్వాత కోళ్ల బ్యాచ్ను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగం తీసిపోదని, ఉన్నత ప్రమాణాలతో పకడ్బందీగా తీర్చిదిద్దుకుంటే ప్రతి ఒక్కరికి ఈ రంగం చక్కటి ఉపాధినిస్తుందని అచ్యుత్ రెడ్డి చెబుతున్నారు. నా వరకు వచ్చేసరికి ఇది నేను చేసేది ఏంటంటే ఒక స్టార్టప్ లెక్కనే. ఇక్కడ కూడా ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ కూడా జనాలు ఉంటారు, ఇక్కడ కూడా పని ఉంటుంది. ఇది కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో మేము చేయగలుగుతున్నాము. ఏదైతే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉంటారు, లేకపోతే ఊర్లో ఆసక్తి కలిగిన యూత్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ వ్యవసాయాన్ని అనేది ఒక వృత్తిగా భావించాలి. అంటే ఒక గౌరవప్రదమైన హోదాగా వీళ్ళు భావిస్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే మైక్రో గ్రీన్స్లు ఉన్నది, హైడ్రోఫోనిక్స్లు ఉన్నది, ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, పెరటికోల్ పెంపకం ఉంది, బ్రాయిలర్ ఉంది, లేయర్స్ ఉన్నాయి, మేకలు, గొర్రెలు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనిషి జాతి అనేది ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆహారం అనేది మనిషికి అవసరం. ఇది పండించేవాడు ఎప్పటికీ రాజు అవుతాడు తప్ప బానిసలాగా ఉండాల్సిన అవసరం లేదు. నాటుకోళ్ల పెంపకంలో మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్న అచ్యుత్ రెడ్డి క్రమేపీ వాటిని అధిగమించి లాభాల బాటలో పయనించారు. మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని గుడ్ల కోళ్లతో లాభాలు ఒడిసిపడుతున్న తీరు అభినందనీయం. మార్కెటింగ్లో అవలంబిస్తున్న విధానాలు ఈ రంగంపై భరోసాను మరింత పెంచాయి. ఈ 4 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాల్లో కూడా ఈ యువ ఇంజనీర్ వ్యవసాయం చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే యువతకు ఉద్యోగం ఒక్కటే ఆధారం కాదు. మేధస్సుకు పదును పెడితే వ్యవసాయం అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందనడానికి అచ్యుత్ రెడ్డి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు.